గుళ్ళల్లో దేవుళ్ళ పేరు మీద అష్టోత్తర నామావళి, సహస్రనామావళి చదివినట్టే సభల్లో కూడా సీఎం రేవంత్ సార్, మాజీ సీఎం కేసీఆర్ పేరు చదువుతున్నాడు కదా! బీఆర్ఎస్‌ఓలను మించి కేసీఆర్ పేరును సహస్రనామావళి లెక్కన ఏడికి పోయినా చదువుతున్నాడు. ఏ పూజ అయినా గణపతి పూజతోటే షురువైనట్టు, ఏ మీటింగ్ అయినా కేసీఆర్ సార్ పేరు తలుచుకొని షురు చేస్తున్నాడు సీఎం సార్. నిన్న వరంగల్ టూర్‌కి పోతే ఆడ పెట్టిన మీటింగ్‌లో సార్ మాట్లాడిన 45 నిమిషాల స్పీచ్‌ల 50 సార్ల కేసీఆర్ పేరు తీసిండంటే సీఎం సార్‌ను కేసీఆర్ అనే పేరు ఏ రేంజ్‌లో వైబ్రేషన్ చేస్తుందో చూడుర్రి. ఇక్కడనైనా అధికార పార్టీలు గత ప్రభుత్వాలను తిట్టుడు కామనే గాని సీఎం రేవంత్ సార్ మాత్రం మాటకు ముందోసారి, మాటకు ఎనుకోసారి కేసీఆర్ పేరే కలవరిస్తున్నాడు. దీంతోటి కేసీఆర్ నిడుతున్నా అనుకుంటుండు గాని కేసీఆర్‌కే ఎక్కువ మైలేజ్ ఇస్తున్న సంగతి సార్ మర్చిపోతున్నట్టున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, నాకు ఎదురొస్తే ఎవరినైనా బొక్కలేస్తా, తోడుకలు తీస్తా, ఊజలు లెక్క పెట్టిస్తా, లాగుల తొండల్లో జొరగొడతా అనుకుంటా సార్ పదే పదే అదే వల్లిస్తున్నాడు. ఆళ్ళ అధికారం అయిపోయింది. జనం మీ చేతికి అధికారం ఇచ్చిర్రు. మీరేం చేస్తారో జనాలకు చెప్పాలి గాని ఒక మాటలో 100 సార్లు కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా అని తిడితే ఏం ఫాయిదా ఉంటది? కేసీఆర్‌ని కాదనే కదా జనం మీకు అధికారం అప్పచెప్పింది. మరి మీది మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. మీ ప్రభుత్వం ఏం చేస్తుందో జనాలకు చెప్పుకోవాలి. పదే పదే ప్రతిపక్షాన్ని తిడుతుంటే జనాలకు మీ మీద పాయరం కంటే ప్రతిపక్షం మీద జాలి కలిగి అటే ఎగువ మొగ్గు చూపేతందుకు ప్రత్యక్షంగా మీరే కారణమవుతున్నట్టున్నది. బీఆర్ఎస్‌కు ఎవరో జాకిలు పెట్టి లేపాల్సిన పనే లేదు. ఆ పని మీరే చేస్తున్నట్టున్నదని మాట్లాడుకుంటుర్రు రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నోళ్ళు.